హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా అయితే మనం కొన్ని వీడియోస్ చేసాము. రన్నింగ్ బిఫోర్ ఏ ఎక్సెల్ చేయాలి, రన్నింగ్ ఎలా చేయాలి, అంటే ఫిట్ టు ఫిట్ ఎలాగ టైమింగ్ తీసుకోవాలి అని వీడియోస్ అయితే మనం చేసాము. ఆ వీడియో కనుక మీరు చూడకపోయి ఉంటే మాత్రం వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనం రన్నింగ్ చేసిన తర్వాత బాడీ పెయిన్స్ గట్ట రాకుండా, అంటే బాడీ గట్ట పట్టకుండా ఫ్రీగా ఉండడానికి అయితే కూలింగ్ ఎక్సర్సైజులు కోసం అయితే ఈ వీడియో అయితే మనం చేస్తున్నాం. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు అయితే ఒక అవగాహన వస్తుంది. రన్నింగ్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసే ముందు ఎలాగో, రన్నింగ్ చేసిన తర్వాత ఎలాగో అని ఒక అవగాహన అయితే వస్తుంది. అండ్ మీరు SSGDకి ఎవరైనా ప్రిపేర్ అయి ఉంటే మాత్రం వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంతకు ముందు అయితే మన స్టాటిక్ అంటే బాడీ వార్మప్ అయిన తర్వాత స్టాటిక్ స్ట్రెచ్చింగ్ అయితే చెప్పుకున్నాం. ఒకవేళ మనకి గ్రౌండ్లో టైం దొరకదు కాబట్టి మనం స్టాటిక్ స్ట్రెచ్చింగ్కి ఆల్టర్నేట్గా డైనమిక్ స్ట్రెచ్చింగ్ చేసుకోవచ్చు. డైనమిక్ స్ట్రెచ్చింగ్ ఎలా అంటే వితిన్ 2-3 మినిట్స్లో అయిపోద్ది తొందరగా, అంటే కొద్దిగా బాడీ కూడా ఫ్లెక్సిబుల్ అంటే తొందరగా రెడీ అవుద్ది అనమాట రన్నింగ్ చేయడానికి. డైనమిక్ స్ట్రెచ్చింగ్ అయితే మనం జస్ట్ ఎలా అంటే 10 ఎక్సర్సైజెస్ ఉంటాయి, 10 కానీ 9 కానీ. మనం ఇప్పుడు ఫోర్స్ అంటే మనం ఫోర్స్లో వాడే జనరల్గా ఫోర్స్లో వాడే లాంగ్వేజ్ ప్రకారం నేను చెప్తాను. అది కూడా మీకు అర్థం అవడం కోసం మధ్య మధ్యలో కొంచెం తెలుగులో చెప్తాను. ఒరిజినల్గా ఫోర్స్లో కూడా ఇదే లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఇప్పుడైతే మనం డైనమిక్ స్ట్రెచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సీక్వెల్లో చేద్దాం మొత్తం ఎక్సర్సైజెస్ మొత్తం, అంటే కొద్దిగా వితిన్ షార్ట్ టైంలోనే అయిపోద్దిలే. ఇప్పుడు స్టార్టింగ్ ఏదంటే మనం ఇలా నుంచిన పొజిషన్లో దీన్ని జంపింగ్ జాక్ అంటారు, అంటే ఫోర్స్ లాంగ్వేజ్లో. మన ఇంగ్లీష్లో అయితే సైడ్ టు సైడ్ జంప్ అంటారు. ఇది సైడ్ టు సైడ్ ఇలా జస్ట్ ఒక 3 or 4 టైమ్స్ చేస్తారు, అంటే కంటిన్యూ 3 or 4 టైమ్స్ చేస్తారు. మీకు చూపించడం కోసం నేను ఆగి చేస్తున్నాను. ఇదే ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తారు 3 or 4 టైమ్స్ చేసిన తర్వాత. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటారు. ఫార్వర్డ్ అంటే మనం ఒక లెగ్ ముందుకి, ఒక లెగ్ బ్యాక్కి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్టెప్ అంటారు. ఇది అయిన తర్వాత దీన్ని కంటిన్యూస్గా ఇప్పుడు సైడ్ టు సైడ్ అనమాట. ఇలా 3 or 4 టైమ్స్ ఎవ్రీ ఎక్సర్సైజ్ 2 or 3 టైమ్స్ చేస్తారు. నెక్స్ట్ డయాగ్నల్ అనమాట, క్రాస్గా ఒకసారి ఈ క్రాస్లో, ఒకసారి ఈ క్రాస్లో చేస్తారు. ఇది అయిన వెంటనే ఇప్పుడు స్టేషనరీ ఆర్మ్స్ వార్మప్ అంటారు. అంటే మన తెలుగులో చెప్పాలంటే స్కిప్పింగ్ ఆడతారు కదా, అదే మనం అంటే స్కిప్పింగ్ లేదు కానీ థాడ్ ఇలా ఉన్నట్టు జస్ట్ ఇలా స్కిప్పింగ్ స్టేషనరీ ఆర్మ్స్ వార్మప్ అంటారు. స్టేషనరీ ఆర్మ్స్ వార్మప్ అదే స్కిప్పింగ్ అయిన వెంటనే జస్ట్ ఇలా నడుంపై ఇలా సపోర్ట్ తీసుకొని ఫ్రంట్ లెగ్ అంటే ముందుకి వెనక్కి లెగ్ స్వింగ్ చేస్తారు. ఫ్రంట్ లెగ్ స్వింగ్ అంటారు దీన్ని. వీలైనంత వరకు ముందుకి వెనక్కి చేస్తారు, అంటే కాళ్ళు కూడా ఫ్రీగా అవుద్ది. జస్ట్ ఆల్టర్నేట్గా చేస్తారు. ఇలా చేసిన వెంటనే నెక్స్ట్ ఇదేని లెఫ్ట్ రైట్ అనమాట. జస్ట్ మీకు హోల్డ్ చేయడానికి అంటే జస్ట్ ఇది మూమెంట్లో చేసుకోవాలి. ఇది అయిన వెంటనే ఇప్పుడు మనకు హైనీ అంటారు అనమాట. హైనీ అంటే ఇప్పుడు దీన్ని ఈ నీవు ఉంది కదా, దీన్ని జస్ట్ టచ్ చేసుకుంటారు ఫ్రీ అవ్వడానికి కోసం. ఇలా చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే పొజిషన్లో దీన్ని ఇలా ఇచ్చేసి టో డౌన్ చేస్తారు ఇలా కిందకి, దీన్ని అంటారు. దాని తర్వాత లంజ్ వాక్ అంటారు అనమాట. లెఫ్ట్ లెగ్ మనం ఇలా ఫార్వర్డ్ ఇలా చేసుకుంటూ దీన్ని ఇలా సపోర్ట్ చేసుకుంటూ ఇలా మీకు ఇంకా స్ట్రెచబుల్ కావాలంటే సపోర్ట్ కోసం ఇలా పెట్టి ముందుకి దీన్ని ఇలా టచ్ చేయడానికి కూడా ట్రై చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ స్టెప్ ఇలా సపోర్ట్ కోసం ఇలా తీసుకుంటారు. లేదంటే ఇలా హోల్డ్ చేసి ఇలా జస్ట్ ఈ ముక్కునైతే దీనికి టచ్ చేస్తే కొద్దిగా బాగా ఫ్లెక్సిబుల్ అవుద్ది. అదైన వెంటనే తర్వాత లంచ్ వాక్ అంటారు. జస్ట్ ఇలా లెగ్ వేస్తూ దాన్ని అలా కంటిన్యూ ఇలా చేస్తూ ఇలా 2 or 3 స్టెప్స్ చేస్తారు. ఇది లంచ్ వాక్ అంటారు. అదైన వెంటనే మళ్ళీ దాని తర్వాత డెడ్ లిఫ్ట్ అంటారు. డెడ్ లిఫ్ట్ అంటే ఎలా అంటే సపోజ్ ఒక లెఫ్ట్ లెగ్ మనం లెఫ్ట్ లెగ్ ముందుకి ఇలా వేసి ఈ 2 చేతులు ఎలా అంట బ్యాలెన్స్ కోసం ఇలా పెట్టి జస్ట్ బాడీ మనకి ఎంత బెండ్ అవుతా అంత ఈ పొజిషన్లో ఇలా ఫార్వర్డ్ చూస్తూ దీన్ని అంటారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో లెగ్ చేస్తూ మొత్తం బాడీ బ్యాలెన్స్ మొత్తం దీని మీద పెడుతూ ఇలా ఫార్వర్డ్ చేస్తూ చూడాలి. ఇంకోసారి ఇలా ఆల్టర్నేట్గా 3 or 4 టైమ్స్ చేస్తారు. దీన్ని అంటారు డెడ్ లిఫ్ట్ అంటారు. దాని తర్వాత మొత్తం కొంతమందికి అంటే మొత్తం అప్పటికి కూడా బాడీ మొత్తం ఇంకా రిలాక్స్ అవ్వకుంటే, బాడీ కానీ ఫ్రీ అవ్వకపోతే లాస్ట్కి ఇంచ్ వార్మప్ అంటారు. ఇంచ్ వార్మప్ అంటే ఎలా అంటే జస్ట్ మొత్తం ఇలా మనం పూర్తిగా బెండ్ పొజిషన్ అయితే మనం ఎలా బెండ్ చేస్తామో బెండ్ పొజిషన్కి వచ్చేసి ఈ పొజిషన్కి వచ్చి ఒక్కొక్క ఆల్టర్నేట్గా ఈ హ్యాండ్ ఎంతవరకు మనం అవ్వగలము అలా స్ట్రెచ్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్క లెగ్ ముందుకు ఇలా అంటే చేతులు అదే పొజిషన్లో ఉంటూ కాళ్ళు ఇలా ముందుకు తీసుకురావాలి. మనకి ఎంత అయితే అంతవరకు మళ్ళీ ఈ పొజిషన్ నుంచి చేతులు ముందుకు తీసుకెళ్ళాలి. మళ్ళీ తర్వాత లెగ్స్ ఇదే పొజిషన్ నుంచి
ఇంచ్ వార్మప్ తర్వాత మనం చెప్పా కదా స్టాటిక్ స్ట్రెచ్చింగ్లో ఇంటర్నల్ హిప్ రొటేషన్ అని, దీనిలో కూడా వస్తుంది ఇంటర్నల్ హిప్ రొటేషన్ అండ్ ఎక్స్టర్నల్ హిప్ రొటేషన్. ఇంటర్నల్ హిప్ రొటేషన్ అంటే మనకి జస్ట్ ఇలా ఫ్రంట్ నుంచి ఈ రైట్ హ్యాండ్ అనేది ఇలా సపోర్ట్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా దీన్ని స్ట్రెచ్ చేసుకోవాలన్నమాట. దీన్ని అంటారు ఇంటర్నల్ హిప్ రొటేషన్ అని. సేమ్ ఆపోజిట్ కూడా చేసుకుంటా. అలాగే ఇప్పుడు ఎక్స్టర్నల్ హిప్ రొటేషన్ మనం చూపించారు కదా, ఇలా బ్యాక్ సైడ్ లోపల నుంచి ఇలా పట్టుకోవాలి. సపోర్ట్ కోసం ఇలా ఫ్రంట్కి హ్యాండ్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఫ్రంట్కి ఇలా హ్యాండ్ పెట్టుకోవాలి. దీన్ని అంటారు ఇంటర్నల్ హిప్ రొటేషన్, ఎక్స్టర్నల్ హిప్ రొటేషన్. ఇవైతే డైనమిక్ స్ట్రెచ్చింగ్లోకి వస్తాయి. ఓకే, బాడీ వార్మప్ అయిన తర్వాత మనం డైనమిక్ స్ట్రెచ్చింగ్ కానీ స్టాటిక్ స్ట్రెచ్చింగ్ కానీ మీ ఇష్టం, అంటే టైం ప్రకారం మీరు తీసుకొని ఏదైనా ఒకటి చేయొచ్చు రెండింటిలో. దాని తర్వాత అయితే మీరు రన్నింగ్ చేస్తారు 5 km లేదంటే 10 km స్ట్రెంగ్త్ బట్టి చేసి, దాని తర్వాత మీరు బాడీ వర్కౌట్స్ అంటే కొంతమందికి ఇప్పుడు కోర్ మీద కొద్దిగా వీక్ ఉంటుంది, లేదంటే కాల్ లెగ్స్ మీద, చేతుల మీద, ఇలా దేని మీద మనకి కొద్దిగా వీక్గా ఉంటే దాని మీద ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటాము. మొత్తం వర్కౌట్స్ అంతా అయిపోయిన తర్వాత మీరు అలా ఇంటికి వెళ్ళిపోకుండా కొద్దిగా బాడీని ఫ్రీ అప్ చేసుకోవడానికి కూలింగ్ డౌన్ అని చెప్పేసి ఫోర్స్లో అయితే ఒకటి నడుస్తుంది అనమాట లాంగ్వేజ్లో. అంటే కూలింగ్ డౌన్ అంటే ఏంటంటే మనం ఎంత వర్కౌట్ చేసామో దాని తర్వాత బాడీకి కూడా అంతా ఒక 5 minutes రిలాక్స్ ఇవ్వాలి. అది ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా అంటే పూర్తిగా మొత్తం బాడీ మొత్తం, అంటే మీరు ఎక్కువ దేనికోసం ఆలోచించకుండా గ్రౌండ్లో అయితే ఇలా కూర్చొని, వీలైతే ఒక మ్యాట్ అయితే చూసుకొని జస్ట్ ఈ పొజిషన్లో పట్టుకొని దీన్ని ఇలా 2 చేతులు పట్టుకొని రాక్ అండ్ రోల్ అంటారు. ఇలా ముందుకి వెనక్కి ఇలా చేస్తారు, రాక్ అండ్ రోల్ అంటారు. ఇదైన వెంటనే ఇప్పుడు 2 legs ఇలా ముందుకి ఇలా పంపింగ్, అంటే 2 legs ఇలా ఓపెన్ చేసి పంపింగ్ అంటారు, బోత్ లెగ్ పంపింగ్ అని. ఇలా కొంచెం ఫ్రీ రిలాక్సేషన్ కోసం ఇలా పంపింగ్ అంటారు దీన్ని. ఈ పంపింగ్ అయిన వెంటనే ఇప్పుడు ఆల్టర్నేట్గా ఒక లెగ్ని, లెఫ్ట్ లెగ్ ఫస్ట్ ఏదైనా లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. లెఫ్ట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ నీ అనేది జస్ట్ ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటాం ఒక 2-3 seconds. ఇప్పుడు ఆల్టర్నేట్గా ఈ రైట్ లెగ్ని చేస్తాం మనం. ఇదైన వెంటనే ఇప్పుడు బోత్ లెగ్, అంటే 2 లెగ్లు వైడ్ ఓపెన్ అనమాట. మనకు వీలైనంత ఇలా వైడ్ ఓపెన్ చేసుకుంటూ ఇప్పుడు జస్ట్ 2 చేతులని అనమాట. ఇక్కడైతే నాకు సపోర్ట్ లేదు, మనకి ఏదైనా ముందు కానీ ఏదైనా గ్రాస్ కానీ ఉంటే దాన్ని పట్టుకొని దాని సాయంతో ఇలా, లేదంటే ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇలా 2 legs ఇలా పట్టుకొని వీలైనంత వరకు ఇలా బెండ్ అవుతాం. వీలైనంత బెండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇదే పొజిషన్లో సేమ్ ఇలా లెఫ్ట్ తిరిగి ఈ గ్రౌండ్ అనేది మన ముక్కుని ఇలా గ్రౌండ్తో టచ్ చేసుకుంటే దీని మీద మన పొట్ట మీద అయితే ఎఫెక్ట్ పడి కొద్దిగా ఫ్రీ అవుద్ది అనమాట. జస్ట్ ఇలా 2 కాళ్ళు సేమ్ పొజిషన్ నుంచి ఇలా ముక్కుని ఇలా టచ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇప్పుడు రైట్లో కూడా ఒకసారి చేస్తాం మనం, ఇదనమాట. దాని తర్వాత ఇప్పుడు 2 legsలో ఒక లెగ్ అనేది ఇలా పెట్టి బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక నిమిషం దీన్ని ముక్కు అనేది వీలైనంత వరకు ఇలా ఫార్వర్డ్ టచ్ చేసుకుంటాం అనమాట. ఇది తర్వాత ఇది సేమ్ ఇలా దీన్ని కూడా ఇలా ఇక్కడ పట్టుకుంటూ ఇది సపోర్ట్ కోసం ఈ 2 legs, ఈ 2 చేతులు అనేది ఈ 2 toes ఇలా పట్టుకుంటాం గ్రిప్ కోసం. ఇలా డౌన్ చేస్తూ ఇలా బెండ్ అవ్వాలి. ఇది అయిన వెంటనే ఇక్కడ నుంచి ఇలా మన జస్ట్ ఇలా పడుకొని ఈ 2 చేతులు ఇలా ఈ సైడ్ ఇలా సపోర్ట్ ఇస్తూ, ఇది గ్లూట్స్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇలా మొత్తం ఇలా ఒక 5 seconds హోల్డ్ చేస్తాం. ఇదైన వెంటనే వీలైనంత మీరైతే ట్రై చేయకండి, అంటే మీకు కొద్దిగా పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ట్రై చేయండి. దీన్ని భుజంగాసనం అంటారు. ఇలా ఈ 2 చేతులు అనేది ఇలా పెట్టి జస్ట్ ఇదనమాట ఇలా చేస్తారు, దాన్ని భుజంగాసనం అంటారు. దాని తర్వాత ఇది అయిన వెంటనే మళ్ళీ ఇలా మనం ఫ్రంట్కి ఇలా తిరగాలన్నమాట. మ్యాట్ ఇలా ఫ్రంట్ తిరుగుతూ మనం ఇలా ఇది ప్లాంక్ పొజిషన్ అంటారు అనమాట. ప్లాంక్ పొజిషన్ ఇలా జస్ట్ ఇలా సపోర్ట్ ఇలా ఉండి 2 చేతులు అనేవి ఇలా ఫ్రంట్కి పెట్టుకుంటే ఇలా ఫార్వర్డ్ చూడాలన్నమాట. అంటే సూర్యుడి వైపు అంటే మీదకి ఆకాశం వైపు ఇలా చూడాలి, దీన్ని అంటారు. దీని తర్వాత ఇప్పుడు కోబ్రా పొజిషన్ అనమాట. దీన్ని కొద్దిగా ఈ 2 చేతులు ఇలా సైడ్ పెడుతూ జస్ట్ అంటే కాలు మాత్రం అదే పొజిషన్లో ఉంటూ ఈ పొట్ట అనేది ఇక్కడ నుంచి ఇలా హైట్ చేస్తూ ఇలా మీదకి చూడాలి. దీన్ని కోబ్రా పొజిషన్ అంటారు. దీని తర్వాత ఇక్కడ నుంచి సేమ్ ఆ 2 కాళ్ళు అనేవి కూడా వెనక బ్యాక్ సైడ్ ఆ 2 కాళ్ళు కూడా ఇలా లిఫ్ట్ చేసి ఇప్పుడు పూర్తిగా ఇలా దీన్ని 4 point కాంటాక్ట్ అంటారు. ఇలా ఇప్పుడు మీదకి చూడాలి. ఇది అయిన వెంటనే ఇప్పుడు మీదకి లేచి మీదకి లేచి ఇలా 2 చేతులు అనేవి ఇలా మీదకి ఇలా పెడుతూ 2 కాళ్ళు 2 టోల మీద ఇలా ముందుకు 3 స్టెప్పులు, మళ్ళీ బ్యాక్ సైడ్ 3 steps, మళ్ళీ లెఫ్ట్ 3 steps, రైట్ 3 steps. ఇది అయిన వెంటనే మధ్యలో హోల్డ్ చేసి జస్ట్ ఇలా హై జంప్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసి డయాగ్నల్ చేసి
హోల్డ్. ఇలా చేస్తే ఇది అయితే కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్లోకి వస్తాయి. చూసాక ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకైతే ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. మిగతా మా ఫ్రెండ్ చెప్తాడు, చెప్పరా మన వాళ్ళకి. ఇప్పుడైతే మీరు అంటే మీకు ఇప్పుడు రన్నింగ్ వేసే విధానం కానీ స్ట్రెచ్చింగ్ కానీ తర్వాత రన్నింగ్ వేసి తర్వాత వర్కౌట్స్ అయితే ఇంకా చెప్పలేదు మనం. అంటే ఎవరికి ఏ వీక్నెస్ ఉందో, ఎవరికి ఎలా చేయాలో కూడా వర్కౌట్స్ బోల్ టైప్స్ ఉన్నాయన్నమాట. అది ఫుల్ బాడీ వర్కౌట్ ఉంది, నెక్స్ట్ అప్పర్ బాడీ వర్కౌట్ ఉంది, లోవర్ బాడీ ఉంది, మిడిల్ బాడీ వర్కౌట్ ఉంది, తర్వాత స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. డిఫరెంట్ ఇంకా చాలా ఉన్నాయి. మీరైతే కామెంట్ చేయండి, మీకు ఏమైనా ఎక్సర్సైజ్ కావాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియో కన్ఫర్మ్గా చేస్తాము. ఇప్పుడైతే రన్నింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కూలింగ్ డౌన్ చేసాము. ఇదే కూలింగ్ డౌన్ ఇప్పుడు వారంలో వీక్లీ వన్స్ కూలింగ్ డౌన్ అయితే డైలీ చేసుకోవచ్చు మనం రన్నింగ్ చేసిన తర్వాత. అలా కాకుండా బాడీ ఇంకా ఫ్రీగా ఉండాలంటే వీక్లీ వన్స్ మనం చేసిన తర్వాత వీక్లీ వన్స్ ఒకసారి చేసుకోవాలి. దీన్ని పిఎన్ఎఫ్ అంటారు, ప్రాపర్ న్యూరో మస్క్యులర్ ఫెసిలిటేషన్ అంటారు. దీన్ని ఎలా అంటే మనకి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సింగిల్గా కాకుండా ఇద్దరు బడ్డీ పేరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకరికి ఒకరు ఆల్టర్నేట్గా చేసుకోవాలి. ఇవన్నీ అయితే మేము ట్రైనింగ్లో చేసాం అనమాట. ఇవన్నీ మేము ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సింగిల్గా మనం చేసుకుంటే జస్ట్ మన వరకు రిలాక్స్ అవుతుంది. అదే ఇద్దరు ఉంటే మొత్తం బాడీ మొత్తం ఫ్రీగా మొత్తం మసాజ్ చేసినట్టు అంటే కొద్ది బాడీ ఫ్రీ ఉంటుంది. దాన్ని పిఎన్ఎఫ్ అంటారు. నెక్స్ట్ వీడియోలో అయితే మనం చేద్దాం. పిఎన్ఎఫ్ అయితే వీక్లీ వన్స్ గ్యారెంటీ కంపల్సరీ ఉండాలి. ఆ వీడియో కూడా మనం చేద్దాం. వీడియో అయితే పక్కా చేద్దాం. ఓకే, ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చేద్దాం. మీరు కామెంట్స్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే పక్క కామెంట్ చేయండి, మేమైతే కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే నచ్చింది అనుకున్నా, నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాము. జై హింద్.